తెలంగాణనా? తెలంగాణలో చూసుకున్నట్టయితే హైడ్రా అనేది బాగా హాట్ టాపిక్ గా మారింది కదా. ఈ హైడ్రాపై మీ అభిప్రాయం ఏంటి సార్? హైడ్రా చేస్తున్న పనులు ఏంటి? అక్రమ కట్టడం కూల్చేయడం. అక్రమం అనేది తప్పు, దాన్ని కూల్చడంలో హైడ్రా చేస్తుంది తప్ప రాంగా అని అడగడం కూడా తప్పే. సార్ మరి ఈ హైడ్రాలో ఎక్కువగా ఎవరు నష్టపోతున్నారంట? హైడ్రాలో నష్టపోతుంది ఎవరు అంటే పేద ప్రజలే. అప్పుడున్న ప్రభుత్వంలో పర్మిషన్స్ తీసుకొని కట్టినప్పుడు ప్రత్యేకమైన అంటే అప్పుడు ఆ పర్మిషన్స్ ఇచ్చే పదవిలో ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో ఆ అధికారులు వాళ్ళకి తెలియకుండానే పర్మిషన్స్ ఇచ్చారా, అవి FTL ల్యాండ్స్ అని లేదా ఆక్రమించిన భూముల అవి కానీ తెలుసుకోకుండా ఇవ్వడం అనేది తప్పు. ఎందుకంటే అది అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్ అవడం. అది వాళ్ళు కనుక సక్రమంగా అప్పుడు చేసింటే సో ఇప్పుడు వీళ్ళకి ఈ పరిస్థితి వచ్చేది కదా. అది FTL ల్యాండ్, అక్కడ మీరు ఇల్లు కట్టుకోవడానికి వీలు లేదు అని చెప్తే సో వాళ్ళు కట్టుకునే అవకాశం ఉండదు కాదు. సో మేబీ వాళ్ళు వేరే దగ్గర కట్టుకోవడం వల్ల వాళ్ళకి ఈ ప్రమాదం అనేది తగ్గుతుంది. సో ఇప్పుడు ఇన్సూరెన్స్ చూడండి, మనం ఇన్సూరెన్స్ కడతాం ఏదో జరుగుతుందని కట్టం కదా. అంటే ప్రమాదాన్ని ఊహించకుండా వస్తే దాని నుంచి జాగ్రత్త పడడం కోసం కడతాం. సో అట్లా ఇందులో కూడా జాగ్రత్త పడితే అయిపోతుండే. సో అట్లా ఆ ప్రమాదాన్ని గుర్తించలేకపోయారు. అది పర్టికులర్ గా ఒక ఇల్లు, సామాన్యులకు ఇల్లు కావాలనేది ఒక కళ. సో అది కట్టుకోవాలనే ఉద్దేశంలో వాళ్ళు ప్రయత్నం చేశారు, కట్టుకున్నారు. కానీ అది తెలియకుండా జరిగిన తప్పు, దాన్ని బ్లేమ్ చేయలేము. సో కాబట్టి ఆల్టర్నేటివ్ ఇప్పుడు కొందరికి అంటే మూసీ రివర్ బేసిన్ లో ఆక్రమించి ఉన్న వాళ్ళకి డబుల్ బెడ్రూమ్స్ ఇస్తున్నారు అనేది ఒక మంచి ఆలోచన. సో అది కొంతవరకు న్యాయం చేయడం జరుగుతుంది. అది దట్స్ ఫైన్. అది ఓన్లీ మూసీ పరివాహక ప్రాంతాల్లోనే కాకుండా ఈ చెరువుల పక్కన కట్టుకున్న వారికి కూడా ఇస్తే ఏదైనా బాగుంటుంది. అంటే ఇప్పుడు దాన్ని ఒకసారి ఈ విధంగా ఆలోచించి చూడండి, వాళ్ళ తప్పు ఉంది. FTL ఇప్పుడు చెరువులో ఫుల్ ట్యాంక్ లెవెల్లో కట్టుకున్నారు. ఒకవేళ ప్రమాదం జరిగి మొన్న విజయవాడలో జరిగినట్టు లేదా ఖమ్మంలో జరిగినట్టు పెద్ద ఎత్తున వరదలు వచ్చినప్పుడు ఆ నీరు డైవర్ట్ అయిపోవడానికి ఎక్కడ స్థలం ఉండదు. అట్లాంటి విషయాలలో అట్లాంటి సమయంలో ప్రాణ నష్టం ఎక్కువ మొత్తంలో జరుగుతుంది. అదే కదా, వరద పోయిన తర్వాత వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. ఇన్ కేస్ ఆఫ్ అట్లాంటి సమయాల్లో ఏదైనా డెడ్లీ వైరస్ కనుక స్ప్రెడ్ అయితే ఇట్స్ లైక్ మోర్ దెన్ అంటే పాండమిక్ గా మారుతుంది, కరోనా కన్నా ఎక్కువగా మారుతుంది. సో అట్లా ఆక్రమించి కట్టుకోవడం కరెక్ట్ కాదు. అంతగానం అంటే పెద్ద పెద్ద విల్లాలు బంగ్లాలు కట్టుకున్న వాళ్ళు సో వాళ్ళు ఏదైతే కట్టుకున్నారో 4 ఫ్లోర్ 5 ఫ్లోర్లు కట్టే బదులు 4 ఫ్లోర్లు కట్టుకుని 5 ఫ్లోర్ చేసే ఇన్వెస్ట్మెంట్ ని ఇంక దగ్గర పక్కాగా ల్యాండ్ తీసుకుని అక్కడ కట్టుకోండి, బాగుంటది. అంటే తర్వాత ఇట్లాంటి ప్రకృతి వైపరీత్యాలు ఏదైనా వచ్చినా గానీ మీరు సేఫ్ గా ఉంటారు, దాని తర్వాత ఫ్యూచర్ ని కాపాడిన వాళ్ళు ఉంటారు. సో హైడ్రాపై కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం సరైనదే అంటారు? సో అది ఈ ప్రభుత్వం తీసుకున్నది నిర్ణయం కరెక్టే, కానీ అది ఎప్పటి నుంచో ఉండాలి. కానీ అది ఉన్న ప్రభుత్వాలు, ఇంతకు ముందున్న ప్రభుత్వాలు తీసుకున్నా అది అడ్మినిస్ట్రేషన్ సరిగా లేక చేయలేకపోయారు. ఇప్పుడు ప్రభుత్వం హైడ్రా తీసుకురావడం కొత్త విషయమేం కాదు, ఉన్న పాత ప్రభుత్వాల్లో కూడా ఉంది. కానీ డిపార్ట్మెంట్ ఆ విధంగా పనిచేయలేదు. ఇప్పుడు స్పెషల్ గా ఒక హైడ్రా అనే ఒక కొత్త డిపార్ట్మెంట్ తీసుకొచ్చి దాంట్లో నియామకాలు చేసి దానికి అన్ని రకాల పవర్స్ ఇచ్చి చేయడం వల్ల దూకుడుగా అంటే CM లెవెల్ పర్మిషన్స్ ఉండడం వల్ల వాళ్ళు దూకుడుగా వర్క్ చేయడం వల్ల రిజల్ట్స్ తొందరగా కనిపిస్తున్నాయి. సో మరి హైడ్రాలో మనం చూసుకున్నట్టయితే రాజకీయ నాయకుల పాత్ర ఉందని కూడా మనం వింటున్నాం. మరి రాజకీయ నాయకులను దాటుకొని హైడ్రా ముందుకు పోతామని మీరు అనుకుంటున్నారా? తప్పుకు ఎవరైనా ఓకే అండి, న్యాయం అందరికీ ఒకే రకంగా ఉండాలి. తప్పు చేసిన వాళ్ళు తప్పే అనాలి. సో రాజకీయ నాయకులైనా వాళ్ళు ఉన్నతమైన పదవిలో ఉండి ప్రజల చేత ఎన్నుకోబడిన పదవిలో ఉండి వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళను అంటే వాళ్ళకి ముందు తెలిసి ఉండాలి. నేను సమాధానం చెప్పాల్సిన సమయం వచ్చినప్పుడు నాదే తప్పు అవుతుంది కదా, ఐ షుడ్ బి అషేమ్ ఆఫ్ ఇట్ అనే విషయం వాళ్ళకి తెలియాలి. అది మానసికంగా వాళ్ళ మనసులో ఆలోచన కలిగి వాళ్ళు సెల్ఫ్ గా సరెండర్ అవుతే అది వాళ్ళకి గొప్పగా అనిపిస్తుంది. అది లేకుండా వాళ్ళు చేసిన తప్పును వాళ్ళు సమర్థించుకుంటే పెట్టి థింక్ ఫర్ దెమ్. ఇప్పుడు తెలంగాణలో చూసుకున్నట్టయితే హైడ్రా అనేది హాట్ టాపిక్ గా మారింది. హైడ్రాపై మీ అభిప్రాయం? హైడ్రా చాలా మంచి పరిణామం అండి. హైడ్రా ఇప్పుడు చిన్నపాటి వర్షానికి కూడా మన ఇళ్లలోకి నీళ్లు రావడం జరుగుతుంది. గతంలో హైదరాబాద్ లో వచ్చే కొద్ది ఏంటంటే ఎక్కువైపోతున్నాయి అక్రమ కట్టడాలు. ఏంటంటే ఇప్పుడు ప్రతి FTL కానీ ప్రతి చెరువు దగ్గర కానీ అటువైపు కానీ ఎటువైపు అయినా సరే ఒక బఫర్ జోన్ లో కట్టి విపరీతంగా అక్రమాలు ఎక్కువైపోయినాయి. దీనికి సొల్యూషన్ అనేది కేసీఆర్ కూడా చూపించలేకపోయాడు. అప్పుడు కూల్చేస్తాను ఎటువంటి టచ్ కూడా చేయలేకపోయాడు. రేవంత్ రెడ్డి గారు వచ్చి మంచి పరిణామం తీసుకున్నాడు. కాకపోతే దీన్ని నోటీసులు ఇవ్వట్లేదని వాళ్ళు గొంగోలు ఖచ్చితంగా నోటీసులు ఇస్తారండి. ఫస్ట్ నోటీసులు ఇస్తారు. వాళ్ళు ఏంటంటే రెస్పాండ్ అవ్వకపోతే ఇంకా ప్రభుత్వం ఏం చేస్తుందండి, వాళ్ళు రెస్పాండ్ అవ్వకపోతే నోటీసులు ఇచ్చినప్పుడు తీసుకొని దాని తగ్గట్టు రెస్పాండ్ అవ్వకపోతే ప్రభుత్వం తన పని తను చేస్తుంది. ఇప్పుడు ఎవరికైనా బాధ, ఇప్పుడు
ఒక కష్టపడి ఒక ఇల్లు కొనుక్కొని కట్టుకొని ఒక్కసారి కూల్ చేస్తున్నారంటే బాధ, ఎవరికైనా బాధ. కానీ ప్రభుత్వం అందరినీ ఈక్వల్ గా చూడాలనే ఉద్దేశంతో అట్లా చూస్తున్నారు. అంటే స్టార్టింగ్ లోనే ఒక నాగార్జున కన్వెన్షన్ కన్వెన్షన్ కూల్ చేసినప్పుడే ఒక స్ట్రాంగ్ మెసేజ్ అనేది పబ్లిక్ ఇచ్చాడు రేవంత్ రెడ్డి. నేను నాగార్జునే కూల్ చేస్తున్నాను అంటే అటువంటి స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చినాక ప్రజలు అర్థం చేసుకోవాలి. రేవంత్ రెడ్డి ఎవరిని వదిలిపెట్టాడు, అందరినీ ఎవరైతే అక్రమంగా కట్టుకున్నారో, మీ తప్పు ఉన్నా తప్పు లేకపోయినా అక్రమంగా నిర్మాణం అనేది జరిగింది. ఇప్పుడు పలానోడు ఎవడో బిల్డర్ అమ్మేసి పోతాడు, అక్కడ కట్టేసి ఒక 100 ఇల్లు కట్టేసి అక్కడ అమ్మేసి ఇప్పుడు ఎక్కడ ఇప్పుడు సపోజ్ అక్కడ మోకిల్లాలు కొన్ని 100 ఇల్లు కట్టేసి అమ్మేసి పోయాడు ఒక ఆయన, నాకు తెలిసిన వ్యక్తి అమ్మేసి పోయాడు. ఇప్పుడు వాళ్ళని కూల్ చేయడం జరుగుతుంది రేపు. ఇప్పుడు దాని తప్పు ఎవరిదంటే ఏం చెప్తామండి, అప్పుడు ఇచ్చిన ఆఫీసర్లు తప్పు, ఆడు అమ్మేసి వెళ్ళిపోయాడు అతను. ఇప్పుడు ఆ పేద ప్రజలు బలవలసిన పరిస్థితి వచ్చింది. అడ్మినిస్ట్రేషన్ విఫలమైందంట. అది ఈ ప్రభుత్వంలో కాదండి, గతంలో ఎప్పుడు దానికి ఫార్మాలిటీస్ ఎప్పుడు రిజిస్ట్రేషన్ ఎప్పుడు చేశారు, అప్పుడు ఆఫీసర్లు గవర్నమెంట్ ఆఫీసర్లు ఎవరు ఒక్కోళ్ళని వాళ్ళని కూడా వెలికి తీసి వాళ్ళ మీద కూడా వేటు వేయాల్సిందిగా కోరుతున్నామండి. అంటే తప్పే కానీ నిర్మాణం జరిగింది కదా, అక్రమమైన నిర్మాణం అయితే జరిగింది. బిల్డర్ ఎవడైనా సరే ఇప్పుడు కొనుక్కునేటప్పుడు కూడా ఏంటంటే వాళ్ళు ఇంత ఆలోచించాలి, భవిష్యత్తులో ఇలాంటి ఎఫ్టీలు బఫర్ జోన్లు ఇలాంటి హైడ్రాలు వస్తాయని వాళ్ళు ఆలోచించుంటారు. అందరితో పాటు కొనేసి వెళ్ళిపోయారు. ఇప్పుడైనా సరే మీ ఇల్లు ఎక్కడుందో బఫర్ జోన్ లో ఉందా లేదా చెక్ చేసుకోండి. ఇప్పుడైనా మీకు చెక్ చేసుకొని మీకు వీలైనంత వరకు మీరే కూల్ చేసుకుంటే బెటర్ అండి. రేవంత్ రెడ్డి గారి దగ్గరికి అక్కడ హైడ్రా దాకా వచ్చి కూల్ చేసి అప్పుడు మళ్ళీ విమర్శించే బదులు హైడ్రాకు తోడ్పడండి, హైదరాబాద్ని కాపాడండి.